చెప్పండి సార్, మరి ఈ యొక్క నిర్ణయం తీసుకున్న సందర్భంలో రైతులకు ఎలాంటి ఈరోజు చెప్పే అవకాశం ఉంది? తెలంగాణ ప్రభుత్వము గత కొద్ది రోజులుగా పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలనేసి డిమాండ్తోని రైతులు అనేక నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు, టీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఈ రైతుల తరపున, తెలంగాణ రైతాంగం తరపున అనునిత్యం రైతుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం కనీసం కూడా వాటి వైపు కూడా చూడకుండా, కనీసం అవగాహన లేకుండా ఈరోజు మాట్లాడుతూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. పంజాబు, హర్యానాలో కొన్నటువంటి ధాన్యాన్ని ప్రతి గింజ కొంటున్నది కదా, అదే విధానంలో తెలంగాణలో పండించినటువంటి ప్రతి ధాన్యాన్ని కూడా రైతుల దగ్గర కొనాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు ఢిల్లీలో దీక్ష చేయడం జరుగుతుంది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం, రైతుల పక్షమా, మీరు ఎవరి పక్షమో లేకుంటే పెట్టుబడిదారుల పక్షమా ఈ బీజేపీ ప్రభుత్వం తేల్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అని అంటే కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే కాదు, తెలంగాణ రక్షణ సమితిగా ఈరోజు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నది. కానీ ఈరోజు బీజేపీ పరిపాలన మాత్రం ఒక రాక్షస పాలన నడుస్తూ ఉన్నది, ఒక దురహంకార పాలన నడుస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వము రైతుల పక్షాన ఉంటుందా లేకుంటే పెట్టుబడిదారుల పక్షాన ఉంటుందో తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెస్తారు. ఐకేపీ సెంటర్లో మూయడం మరి రైతులకు అంటే ఒకవేళ ఐకేపీ సెంటర్ తెరిచి అక్కడ ఉన్నటువంటి గింజ విషయంలో కావచ్చు, సుతులు కావచ్చు, అన్ని విషయాలు కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. 10,000 కోట్లు కూడా ఇప్పటివరకు 8 సంవత్సరాలు ఇచ్చింది. మీకు చేత కాకపోతే దిగండి అని బండి సంజయ్ సవాల్ విసిరారు. దీని మీద బండి సంజయ్కి అసలు నోరు కాదు, నాలుకే కాదు. ఆయన బండి సంజయ్కి అసలు ఇన్ఫర్మేషన్ ఉంటుందా? బండి సంజయ్ మాటలను ఇవ్వడం తెలంగాణ ప్రాంతంలో పరిగణలోకి తీసుకుంటారా? బండి సంజయ్ కదా అనేక సందర్భాలలో అన్నది, మేమే కొంటాం అని. మీరు ఏమైంది? మీరే కొనమని అడుగుతున్నాం మేము. కొంట అన్నది నువ్వు, కొనిపిస్తా అన్నది నువ్వు. ప్రతి గింజ కొనే వరకు బాధ్యత నాదన్నావు, గదే బాధ్యత తీసుకోమని బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నాం, కిషన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. ఊరికే సొల్లు ముచ్చట్లు కాదు, సొల్లు కబుర్లు చెప్పుడు కాదు. మీరు తెలంగాణలో పండించినటువంటి ధాన్యాన్ని మేము కొంటున్నామని డబ్బా కొట్టుకుంటున్నారు కదా, మరి మీ డబ్బా కొట్టుకున్నట్టే కొనుమని అడుగుతున్నాం. బండి సంజయ్కి దమ్ము, ధైర్యము, నిజంగా నీతి నిజాయితీ మాట మీద నిలబడేటువంటి మనిషి అయితే కొనుమని చెప్తున్నాం, కొనిపిమని చెప్తున్నాం. సో బాయిల్ రైస్ అంటే మేము తీసుకోమని ముందుగా తీసుకొచ్చిన సందర్భంలో మరి ఇప్పుడు కొత్తగా సైన్ చేసినాక కూడా ఇప్పుడు తీసుకోమని అంటే రైతులను అయోమయం చేస్తుంది అన్నట్టు కూడా అంటున్నారు. ఇది బీజేపీ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఉద్యమానికి రైతు మద్దతుకు వచ్చుస్తున్నటువంటి స్పందనను వాళ్ళు తట్టుకోలేక, జీర్ణించుకోలేక అసలు ఈ దీక్షను, ఈ ధర్నాను రైతాంగం తరపున పోరాటం చేస్తున్నటువంటి ఈ పోరాటాన్నంతా కూడా బీజేపీ పార్టీ పక్కదో పట్టించడానికి రకరకాల అసలు అవగాహన లోపంతో బ్లాక్మెయిల్ చేయడము, లేకుంటే నిందలు వేయడము, రకరకాల ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తూ ఉన్నది. సో రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, వాళ్ళ కుటుంబ పంచాయతీని ఢిల్లీలో పెట్టారన్నట్టు కూడా ఎద్దేవా చేశారు. ధాన్యము కుటుంబ పంచాయతా, వడ్లు కుటుంబ పంచాయతా, బాయిల్ రైస్ కుటుంబ పంచాయతా? అసలు రేవంత్ రెడ్డి అవగాహనతో మాట్లాడుతున్నాడా? ఎవరి తరఫున మాట్లాడాలి? రేవంత్ రెడ్డి రైతుల పక్షాన మాట్లాడతావా, నువ్వు బీజేపీ పక్షాన మాట్లాడతావా? ఈ ధర్నా దేనికోసం జరుగుతున్నది? తెలంగాణలో గత కొద్ది రోజులుగా దీక్షలు నడుస్తున్నాయి, ధర్నాలు నడుస్తున్నాయి, రాష్ట్రలోకం నడుస్తున్నాయి. ఎవరి పక్షాన? రైతుల పక్షాన ఉండేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. రైతు వ్యతిరేక విధానాలు అమలు పరిచేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, వాళ్ళకి అధికారం కావాలి, కుర్చీ కావాలి. అధికార దాహంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతూ ఉన్నారు, ఆగమాగమవుతూ ఉన్నారు. వాటి కోసం వాళ్ళు టీఆర్ఎస్ పార్టీని తిడుతున్నారు. రైతుల పక్షాన మీకు కొట్లాడే నైతిక హక్కు ఉన్నదా? అసలు వాళ్ళ మీద ప్రేమ ఉన్నదా? అసలు వాళ్ళ సమస్యలు మీకు పట్టిస్తున్నాయా? అంటే ఇదంతా కూడా రాజకీయ పబ్బం గడపడానికి, కేసీఆర్ని తిడితే, టీఆర్ఎస్ పార్టీని తిడితే మాకు ఎక్స్పోజర్ వస్తుంది అనేటువంటి ఒక కురుసతనం తప్ప వేరే ఉద్దేశం లేదు. సో ఈ నెల 20 తారీఖున రాహుల్ గాంధీ కూడా వచ్చి రైతుల పక్షాన పోరాడతాం అన్నట్టు కూడా చెప్తున్నారు. ఆ విధంగా ఊహాగానాలు కూడా వినపడుతుంది. రైతుల పక్షాన కొట్లాడితే మంచిదే, కానీ నిజంగా ఇన్ని రోజులు లేని ఎందుకు కొట్లాడుతున్నారు? మరి టీఆర్ఎస్ పార్టీ చేసేది నిజం కాదనుకో, మరి రాహుల్ గాంధీ ఎందుకు వస్తాడు? రాహుల్ గాంధీ ఎందుకు వస్తా అంటాడు? మరి రేవంత్ రెడ్డికి అడగండి మీరు ప్రశ్న. కాబట్టి ఇది న్యాయమైనటువంటి డిమాండు. మిగిలిన రాష్ట్రాల ఎట్లయితే కొంటా ఉన్నారో తెలంగాణ ప్రాంతంలో కూడా
పండించినటువంటి ధాన్యాన్ని కొనాలనేటటువంటి ప్రధాన డిమాండ్ టీఆర్ఎస్ పార్టీది. ఆ డిమాండ్కి అనుకూలంగా కొనరా తేల్చమని అడిగడానికి ఢిల్లీలో ధర్నా పెట్టినాం. కేంద్ర ప్రభుత్వం నుంచి కాగ్ నివేదికలు కాళేశ్వరం పైన కూడా ఇప్పటికే అధికారులు వచ్చిన ఊహాగానాలు కూడా వినబడుతున్నాయి. ఇవన్నీ బీజేపీని ఎవడని తిడితే కాగు నివేదికలు అంటాడు, మోడీని ఎవడన్నా తిడితే ఈడీ అంటాడు, లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ అంటాడు. ఇక ఇదే బీజేపీ పార్టీ చేసేది బ్లాక్మెయిల్. భారతదేశంలో బీజేపీకి మోడీకి ఎవడన్నా వ్యతిరేకంగా మాట్లాడితే అయితే ఈడీ, లేకుంటే ఇన్కమ్ ట్యాక్సు, లేకుంటే కాగు, లేకుంటే వాళ్ళందరి మీద ఏదో కేసులు పెట్టి లోపడేయాలి. ఇక మోడీ చేసేది డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి లేదు, లేకుంటే ప్రజలకు అవసరం వచ్చే ఒక కార్యక్రమం లేదు. 8 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీకి ఇది చేసినామని చెప్పుకుంటున్నాం. అసలు 8 ఏళ్లలో బీజేపీ పార్టీ ఏం చేసిందో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి. దమ్ముందా మరి? చేసుకోండి. ఇప్పుడు ఏదైనా ప్రాజెక్టునైనా పని అయినా ఏదైనా ఓపెన్గా ఉంటుంది కదా, దాచుకునేది కాదు కదా. కాగు లెక్కలు కాకపోతే ఇంకే లెక్కలైనా తీసుకొచ్చుకొని కాకి లెక్కలు పెట్టుకోండి. సో 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినప్పుడు మరి ఒక 10,000 కోట్లు పెట్టి రైతు ధాన్యాన్ని కొనలేకపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నారు. ఇన్ని సంవత్సరాలు కొన్నాం. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టడం వల్ల దేశంలో ఎక్కడ లేని ప్యాడి తెలంగాణలో పండిస్తూ ఉన్నారు. సో వాటికి కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ చెప్తా ఉన్నది. భారత రాజ్యాంగము సూత్రాల ప్రకారము, చట్ట ప్రకారము న్యాయబద్ధంగా దేశంలో ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే ఈ ఎఫ్సిఐ ద్వారానే కొనాలనేటువంటి ప్రధానమైనటువంటి సూత్రం భారత రాజ్యాంగం కల్పించబడ్డది. దాని చట్ట ప్రకారం అడుగుతూ ఉన్నాం, వేరేది లేదు కదా. భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే పొందపరిచిండో ఎఫ్సిఐ ప్రకారం ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. దానికి అనుగుణంగా డిమాండ్ చేస్తూ ఉంది టీఆర్ఎస్ పార్టీ. అది ఉందా లేదా అట్లాంటివి తీసేయడానికే బీజేపీ పార్టీ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. థ్యాంక్ యూ. వడ్లు వచ్చిన ఈ సందర్భంగా తీసుకోకపోవడం వల్ల బ్రోకర్లు తక్కువ తోటి కొని రైతుల నుంచి కమిషన్ తీసుకుంటున్నారు. బ్రోకర్లే బీజేపీ వాళ్ళు. నన్ను అడిగితే బ్రోకర్ గాళ్ళు, జోకర్ గాళ్ళే బీజేపీ వాళ్ళు. రైతులను మా దళారీ వ్యవస్థనే బీజేపీ, బ్రోకర్ వ్యవస్థనే బీజేపీ. ఇంకేమంటాం? ఇన్ని రోజులు ఏంది? ఇప్పుడు మీకు ఎక్కడిది అసలు? బండి సంజయ్ పల్లెని తిరిగి గ్రామాన్ని తిరిగి మేమే కొంటామని చెప్పిండు. ఇప్పుడు బ్రోకర్ వాళ్ళ అసలు బ్రోకర్ గాళ్ళు వీళ్ళు. బీజేపీ పార్టీ బ్రోకర్ గాళ్ళు, జోకర్ గాళ్ళు. అందుకని ఇలా రైతులను ఒక్క మాటన్నా టీఆర్ఎస్ పార్టీ ఉపేక్షించేది లేదు. రైతుల పక్షాన నిలబడతాం, అవసరమైతే కలబడతాం, అవసరమైతే గద్దె దించుతాం. థ్యాంక్ యూ.